నమస్తే, నేను మీ జాడ లక్ష్మణ్. ఏదైతే మిత్రులారా మీరు చూస్తున్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా బోనాల పండుగ మాత్రం జోరుదారుగా కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం ఏదైతే మనం ఇక్కడ కళ్ళకోయలో ఉన్నాము, చాలా మంది ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం మిత్రులారా, ఎక్కడ చూసినా బోనాల జాతర మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ప్రజెంట్ అన్నగారు ఉన్నారు. అన్న నమస్తే. మరి ఇక్కడ చాలా మంది ఉన్నారు. అన్న నమస్తే. ఒకసారి ఈ రోజు గుండ్లపోచంపల్లి గల కండ్లకోయ గ్రామంలో మరి అందరి మొదట బోనాల పండుగ శుభాకాంక్షలు. మరి ఈరోజు పొద్దున్నే అమ్మవారి ఘటం తీయడం జరిగింది. దాని తర్వాత మరి అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడము మరి ఈరోజు మరి వ్యవసాయదారులు మరి వర్షాలు మంచిగా సమృద్ధిగా పడి మరి పిల్ల పాపలతో అందరూ సంతోషంతో ఉండాలని, రోగబారిన పడకుండా మరి అమ్మవారికి మొక్కులు తీసుకోవడం జరిగింది. బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారంటే ఇప్పుడు బోనాల పండుగకు మరి చెప్పాలంటే విశిష్టత ఏంటంటే మరి వర్షాలు మంచిగా పడాలి. మరి ఈరోజు ఇప్పటికీ మరి రోగాలు బారిన పడకుండా మరి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. నమస్తే అలా చెప్పండి, ఎట్లా జరుపుకుంటున్నారు ఇక్కడ కళ్ళకల్ల బోనాలు? ఆషాఢ మాస సందర్భంగా సికింద్రాబాద్ అమ్మవారి బోనాలు అయిన నెక్స్ట్ వీక్ ఏదైతే ఉందో, నెక్స్ట్ వీక్ చుట్టుపక్కల సికింద్రాబాద్ చుట్టుపక్కల అన్ని అమ్మవారికి బోనాలు అర్పిస్తారు. అందులో భాగంగా గుండ్లపోచంపల్లి మున్సిపల్ అన్ని వార్డులలో కూడా అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. అమ్మవారి కృపా కటాక్షాల వల్ల అందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ సందర్భంగా ఈ కళ్ళకోయలో ఈరోజు యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి ఊరేగింపు జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా అందరూ నాయకులందరం కలిసి ఐక్యమత్యంతో ఈరోజు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. ఓకే అన్న. నమస్తే అన్న. తీసుకున్నాం అన్న. నమస్తే. ఎట్లా జరుపుకుంటున్నారు? మన తెలంగాణ సాంప్రదాయ ప్రకారము తెలంగాణలో జరుపుతున్నటువంటి తెలంగాణ బోనాల ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఈ మాంకాలమ్మ బోనాలు అయిన నెక్స్ట్ వీక్ మా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో కూడా ప్రతి వార్డులో కూడా ఘనంగా మేము ఈ బోనాల ఉత్సవాలు నిర్వహించుకుంటా ఉంటాం. అదేవిధంగా ఈ అమ్మవారి కృప మన అందరి ప్రజల మీద ఉండాలని చెప్పేసి అని, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ ప్రజల మీద ఉండాలని చెప్పేసి అని, అమ్మ ఆశీస్సులు దయా కృపా కటాక్షం అందరిపైన ఉండాలి, అందరూ సల్లాగా ఉండాలని చెప్పేసి అని, ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పేసి అని అమ్మవారిని వేడుకుంటా ఉన్నాం. మన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు. మరి మిత్రులారా, ఇది కనిపిస్తుంది మనకు. నిజంగా చెప్తున్నారు కదా, ఎంత హ్యాపీగా ఇక్కడ. మరి ఏదైతే ఉన్నారో వీళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళు పోతరాజులు కూడా ఉన్నారు. వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడడానికి మనం ట్రై చేద్దాం. ఎందుకోసమంటే పోతరాజులు లేని బోనాల పండుగ లేదు. మనం ఎక్కడ చూసినా పోతరాజులు వీళ్ళ వేషాలు చూస్తే నిజంగా చెప్తున్నాను కనుక ఏదైతే మనకు కనిపిస్తుందో మిత్రులారా, పోతరాజులు తీసుకుంటే నమస్తే. ఎట్లా జరుపుతున్నారు బోనాల పండుగ? ముందుగా మీకు హ్యాపీ బోనాల పండుగ. ఎలా జరుపుకుంటున్నారు ఇక్కడ? ఎలా జరుపుకుంటున్నారు? అంతా మంచిగానే జరుగుతుంది ఇక్కడ. అమ్మవారి దేవాలు అంతా మంచిగా జరుగుతుంది. ఈసారి ఇటు 4 ఏళ్ళు అవుతుంది ఇక్కడ వేసి. ఇంకా ఘనంగానే జరగాలని కోరుకుంటున్న అమ్మవారి దేవాల ఎంత మంచిగా జరుగుతుంది, అంత మంచిగా అవుతుంది. సార్ చెప్పండి, మీరు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది తెలంగాణ బోనాలు కాబట్టి. చాలా రేవంత్ రెడ్డి కూడా చాలా మంచిగా చూస్తుండు బోనాల గురించి. 5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉంది అమ్మ దయ వల్ల. ఓకే అండి, ఇది మాట్లాడతారా సార్? ఇది మిత్రులారా మనం కనిపిస్తుంది. నాకు నిజంగా చెప్తున్నాను కదా, ఎక్కడ చూసినా మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం బోనాలు మాత్రం ఏమాత్రం ఆగట్లేదు. ఇది ప్రజెంట్ కళ్ళకోయలలో ఉన్నాం మనం చూస్తున్న పరిస్థితి మిత్రులారా. ఇక్కడ అందరూ కూడా మనం చూస్తున్నాం, వాళ్ళకు సత్కారాలు సన్మాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ యూత్ జరుగుతున్న పద్ధతి చాలా మంది ఇక్కడ సత్కారాలు చేసుకుంటున్నారు. మరి అదేవిధంగా కాకుండా మిత్రులారా, ప్రతి ఒక్కరికి సన్మానం చేసి వారు ఏదైతే బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు, ఆ సత్కారం చేసుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా సత్కారాలు కూడా చేస్తున్నారు ఉన్నారు. మరి చూస్తూనే ఉండండి కెమెరామన్. మరి యువ నాయకుడు మన భాను గారు కూడా ఉన్నారు. ఒకసారి తనతో కూడా మాట్లాడదాం. నమస్తే భాను భాయ్, ముందుగా హ్యాపీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎలా అనిపిస్తుంది? చాలా పండుగ వాతావరణం ఉంది ఇక్కడ కండ్లకోయ గ్రామంలో. మరి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ప్రతి వార్డులో అంగరంగ వైభవంగా ఈ బోనాల పండుగ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. కండ్లకోయ గ్రామంలో గుజరాత్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పలారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని యువకులు
అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మనందరికీ మా గుండ్లపోచంపల్లి మున్సిపల్ తరఫు నుండి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా యువకులందరూ కలిసి ఈ యొక్క పండుగ వాతావరణాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే తెలంగాణలో బోనాల పండుగ అంటే ఎంతో ప్రతిష్టంగా ఉంటది. అలాంటి పండుగను ఈరోజు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఓకే అండి, ఇది మిత్రులారా మీరు నిజం చెప్తున్నా కదా, ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే ఎప్పుడు కూడా బోనాల పండుగలు జరుపుకుంటూ ఉండాలి. ఎందుకోసం అంటే మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారంగా ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు జరుపుకుంటారు. చూసుకుంటూ ఉండండి. కెమెరామెన్ సాయితో నేను మీ జాడ లక్ష్మి మాట్లాడతాను. మరి అన్నగారు కూడా అన్న నమస్తే. ఈ రోజు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అన్ని వార్డులలో మన గుండ్లపోచంపల్లి అన్ని వార్డులలో బోనాల సంబరాలు జరుగుతున్నాయి. అలాగే యువత అండ్ అమ్మవారు, పెద్దలు, చిన్నలు అందరూ ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుంటున్నారు. అందరూ నైవేద్యం పెడుతున్నారు. అలాగే అందరూ బాగుండాలని అమ్మవారికి కోరుతూ మంచి బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బోనాల పండుగ జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు? అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇది మిత్రులారా మీరు చూస్తున్నారు, మరొకసారి చెప్తున్నాను, అందరికి చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సాయితో నేను మీ జాడ లక్ష్మి.